ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే యువతకి కలల ప్రపంచం. ఇంజనీరింగ్ పూర్తయిందంటే చాలు ఐటీ కంపెనీలు జాబ్ వస్తే జీవితం సెటిల్ అయినట్లే అనుకునే పరిస్థితి ఉండేది. లక్షలలో జీతాలు, నగరాలలో ఫ్లాట్లు, కొత్త కార్లు, లగ్జరీ జీవితం ఇవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పర్యాయ పదాలుగా మారిపోయాయి. మధ్యతరగతి కుటుంబాలకి ఐటీ రంగం ఒక ఆశాజ్యోతి లాంటిది. పిల్లలని కష్టపడి చదివిస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి కుటుంబాన్ని పైకి తీసుకొస్తారనే నమ్మకం బలంగా ఉండేది. కానీ కాలం మారింది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అదే సమయంలో మార్పుని అందరూ అర్థం చేసుకుని ముందుకు సాగలేరు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం ఒక పెద్ద మలుపు తిరుగుతోంది. ఆ మలుపే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఒకప్పుడు మనుషులు చేసేవి అనుకున్న పనులని ఇప్పుడు యంత్రాలు, సాఫ్ట్వేర్ టూల్స్ చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తున్నాయి. దీంతో సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు వేల మందికి ఒకేసారి నియమించుకుంటున్న కంపెనీలే ఇప్పుడు అదే సంఖ్యలో ఉద్యోగాలని తొలగిస్తున్నాయి. కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ లాంటి పనులలో ఆటోమేషన్ పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. దీనివల్ల ఎంతో మంది యువత దిక్కుతోచని పరిస్థితిలో పడుతున్నారు. డిగ్రీలు, స్కిల్స్ ఉన్న ఉద్యోగ భద్రత లేకుండా పోతుండటంతో అనేక కుటుంబాలలో ఆందోళన పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మరొక వైపు ఒక కొత్త మేనియా అయితే మొదలైంది. అదే ఏఐ మేనియా. చాట్ జీపీటీ వచ్చాక ఏఐ గురించి చర్చలు కేవలం టెక్ వర్గాలకే పరిమితం కాలేదు. సాధారణ ప్రజలకి కూడా ఏఐ అంటే ఏమిటి, ఇది మన జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనే ఆసక్తి పెరిగింది. చాట్ జీపీటీతో మొదలైన ఈ ఏఐ సునామీ ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల వరకు విస్తరించింది. ప్రతి కంపెనీ కూడా తమ ఉత్పత్తులలో ఏఐని ఎలా వినియోగించాలి అనే దాని మీద దృష్టి పెట్టింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తుంది. సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ ఏఐ రంగంలో నైపుణ్యం ఉన్న వారికి మాత్రం డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. ఏఐ మీద పట్టున్న ఇంజనీర్లు, రీసెర్చర్లు, డేటా సైంటిస్టులకి కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇది చూసినప్పుడు టెక్ రంగంలో అసలు సమస్య ఉద్యోగాల కొరత కాదు, సరైన నైపుణ్యాల కొరత అనే అర్థమవుతోంది. ఈ మార్పుకి ప్రతీకగా నిలుస్తున్న సంస్థ ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచ టెక్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఓపెన్ ఏఐలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి సగటున ఏడాదికి సుమారుగా $1.5 మిలియన్ వేతన ప్యాకేజీ అందుతోంది. భారత కరెన్సీలో చూస్తే ఇది దాదాపుగా 13 నుంచి 14 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ సంఖ్య వింటే సాధారణ ఉద్యోగులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వేతనం మొత్తం నగదు రూపంలోనే ఇవ్వటం కాదు. ఇందులో పెద్ద భాగం స్టాక్ ఆధారిత వేతనంగా ఉంటుంది. అంటే ఉద్యోగులు కంపెనీ షేర్లలో భాగస్వాములు అవుతున్నారు. ఇది వారిని కేవలం ఉద్యోగులుగా కాకుండా సంస్థ ఎదుగుదలలో భాగస్వాములుగా మారుస్తోంది. ఓపెన్ ఏఐ భవిష్యత్తులో మరింత ఎదిగితే ఈ స్టాక్స్ విలువ ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు టెక్ రంగంలో అత్యధిక వేతనాలు ఇచ్చే సంస్థగా గూగుల్ కి ప్రత్యేక గుర్తింపు ఉండేది. గూగుల్ ఐపీఓకి వెళ్లే ముందు ఉద్యోగులకు ఇచ్చిన స్టాక్ ఆప్షన్లు చాలా మందిని కోటీశ్వరులను చేశాయి. కానీ ప్రస్తుతం ఓపెన్ ఏఐ ఇస్తున్న సగటు ప్యాకేజీ అప్పటి గూగుల్ ప్యాకేజీలతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐ రంగంలో టాలెంట్ విలువ ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ భారీ వేతనాల వెనక మరొక కారణం కూడా ఉంది. అదే టాలెంట్ కోసం యుద్ధం. సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం ఏఐ నిపుణుల కోసం తీవ్రమైన పోటీ నడుస్తోంది. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఓపెన్ ఏఐలో పనిచేసే ప్రతిభావంతులైన ఇంజనీర్లని ఆకర్షించడానికి భారీ ఆఫర్లు ఇస్తున్నారు. కానీ ఏఐ రంగంలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఉన్న వారిని కాపాడుకోవటానికి ఓపెన్ ఏఐ గోల్డెన్ హ్యాండ్ షేక్ విధానాన్ని అనుసరిస్తోంది. నిపుణుల మాటలలో చెప్పాలంటే ఈ రోజులలో ఏఐ టాలెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వనరుగా మారింది. ఒక మంచి ఏఐ రీసెర్చర్ లేదా ఇంజనీర్ విలువ వందల కోట్ల రూపాయలకి చేరుతోంది. ఎందుకంటే వాళ్ళు రూపొందించిన మోడల్స్, సిస్టమ్ భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు, విద్య నుంచి రక్షణ రంగం వరకు ఏఐ ప్రభావం పడని రంగం ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మొత్తం పరిణామాల మధ్య ఒక స్పష్టమైన సందేశం కనిపిస్తోంది. రాబోయే కాలంలో టెక్ రంగంలో విజయాన్ని నిర్ణయించేది పెద్ద పెద్ద ఆఫీసులు, ఖరీదైన సర్వర్లు కాదు, సరైన విజన్ ఉన్న మేధావులు, ఏఐ మీద పట్టు ఉన్న నిపుణులే కంపెనీల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అదే సమయంలో సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ మార్పుని అర్థం చేసుకుని తమ నైపుణ్యాలని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏఐ ఒక భయంకరమైన శత్రువు కాదు, అదే సమయంలో ఇది అందరికీ వరం కూడా కాదు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే కీలకం. ఒక కొత్త టెక్నాలజీని నేర్చుకుని మార్పుకి అనుగుణంగా ముందుకు సాగగలిగితే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు చూపిస్తున్న మార్గం ఒక్కటి. భవిష్యత్తు
ఏఐదే. ఆ భవిష్యత్తులో నిలబడాలంటే జ్ఞానం, నైపుణ్యం, నిరంతర అభ్యాసం తప్పనిసరి. అప్పుడే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చిన వెలుగు కొత్త రూపంలో మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది.